200 శతాధిక గ్రంథకర్త అంటేనే గొప్పగా అనుకుంటాం మనం. ఆయన ద్విశతాధిక గ్రంథకర్త. అందుకే ఆయన గురించి పాఠంలో చెప్పినప్పుడు అక్కడ పరిచయంలో పెట్టారట, విశ్వనాథ వారు శతాధిక గ్రంథకర్త అన్నట్ట. పిల్లాడికి అనుమానం వచ్చి అడిగారట శతాధిక అంటే ఏమిటని. అదో గ్రంథం అన్నట్టు గొడవ లేకుండా. బండ్ల కొలది చెత్తవ్రాజ నెచ్చునొకండు రసము చింద సుంతవ్రాజునొకడు. కవుల్లో 2 రకాలు ఉంటారు అబ్బాయి. బండ్ల కొలది చెత్తవ్రాజ నెచ్చునొకండు రసము చింద సుంతవ్రాజునొకడు. బండ్ల కొలది వ్రాసి వ్రాసినదంతయు రస నిధానమనగా వ్రాయునితడు. ఒకడు చెత్త రాస్తాడు బండ్ల కొలది పుస్తకాలు. ఊరికే ఒక 100 రాశాం, 200 రాశాం, 300 రాశాం. ఒక్కో పుస్తకం రాయడం వెనకాల బొగ్గలో పన్నెట్టు పొడుచుకోవడం, నా ఇతర రచనలు అన్నాం. ఇదే చదవలేకుండా ఉండడం మళ్ళీ అదొకటి ఇక్కడ ఉంటాయి. దాని చాలామంది ఉన్నారు అలాగా. ఒక్కొక్క ఆయన రసము చింద సొంత వ్రాయునప్పుడు అరసాని పెద్దన మనుచరిత్ర ఒకటే రాశాడు. ఇంకేం చరిత్ర రాయలేదే. మరి చదువుకోట్లా. ఇప్పటికీ తెలుగు కవిత్వం పేరు చెబితే పెద్దన గారి పేరు లేకుండా మాట్లాడతాం. అసలు ఒకటే రాశాడే. నంది తిమ్మన పారిజాతాపహరణం ఒకటే రాశాడు. నన్నయ్య గారు భారతం ఒకటే. అది కూడా పూర్తి అవ్వలేదు పాపం. 2.5 మిగిలిపోలేదు. ఓ 10 పుస్తకాలు రాయాలేమిటి లెక్క. అందుకేనండి దయచేసి మరోలా అనుకోవద్దు. కవి మీకు ఎదురైతే కవిని పలకరించే విధానం వేరే. ఏమండి ఇంకా ఏం రాస్తున్నారని ఈ మధ్యన అనకూడదు. ఏమిటి రాసేది, ఎన్ని రాయాలి, అలా పలకరించకూడదు. కవిని కనపడితే మీరు రాసిన రచనలో ఫలానాది నేను చదివానండి, ఆ పద్యం బాగుందండి, ఆ మాట బాగుందండి, పోనా నవలలో ఆ సందర్భం చాలా బాగుందండి, ఈ వచన కవిత్వంలో ఈ 4 పంక్తులు బాగున్నాయండి అని చెప్పండి. అప్పుడు ఆ కవి సంతోషించి మరింతగా రాస్తాడు, ఉత్తేజం పొందుతాడు. కవిని ప్రోత్సహించే విధానం అది. ఎందుకని ఊరికి కనిపించినప్పుడల్లా మొహమాటానికి పెళ్ళి అవగానే వెంటనే ఇంకా పిల్లలు పుట్టలేదా, అది ఒక కంపెనీ వ్యవహారం అయింది. పెళ్లి కానంతకాలం పెళ్లి కాలేదండి, పెళ్ళి అవగానే ఇంకా పిల్లలు పుట్టలేదా, పుట్టి తీరాలి అవగానే ఇంకా అప్పుడు ఆ వెళ్ళాలి, ఇంకా బయటికి రావడం మానేసుకుంటాం. అస్తమాన్ని ఇదే అడుగుతున్నారు, ఎందుకు వచ్చిన బాగా. అలా కవి కనపడే ఇంకేమి రాసి ఇంకేమీ రాయడు, ఆమోదం రాస్తాడు, వీపు గోడకి రాస్తాడు. నీకేమిటి అభ్యంతరం? అసలు కవికి ఓ మాస్టర్కి కాదు, కంపెనీ సెక్రటరీ కాదు, ఐఏఎస్ ఆఫీసర్కి కూడా పదవీ విరమణ ఉంటే కవికి విరమణ ఉండదా? వాడు విశ్రాంతి తీసుకోవద్దు, ఎప్పుడు ఏదో రాస్తూ ఉండాలా? అవసరమా? ఇలాంటి పలకరింపులు ఉండబట్టే కవులు ఏం చేస్తున్నారంటే ఏమీ రాయకపోతే మనకి జనంలో గుర్తింపు ఉండదేమో ఏదో ఒకటి రాస్తున్నారు పనిగట్టుకుని. ఇక్కడ ముద్రణా కాలుష్యం అంటారు. దేనికి పని లేక ఆయనకి రాయాలని లేదు, మానేస్తాడు. కవి ఎప్పుడు స్వయం ప్రేరణతో రాయాలి కానీ మనం చెబితే రాసేది కవిత్వం కాదండి. పాడమంటే పాడేది పాట కాదు అని అడిగితే చెప్పేది పద్యం కదా. ఆయనంతా ఆయన స్వయంగా చెప్పాలి. ఆ ప్రేరణ పొంది చెప్పాలంటే అది మధురంగా ఉంటుంది. ఆయన స్వయం ప్రేరణ. ఎవరో అడగడం, ఏదో మొహమాటాన్ని చెప్పడం, గిట్టుబాటు పద్యాలంటారు, అది అలాగే ఉంటుంది. అలా అడిగినప్పుడు కూడా మధురమైన పద్యం చెప్పేటువంటి ఆయన మహాకవి, ఇంకా అవతార పురుషుడు అలా పలుకుతుంది అనమాట. ఆయన అలాగే చెప్పు, విశ్వనాథ సత్యనారాయణ గారు అలాగే చెప్పాడు. అర్ధరాత్రి లేపిన పద్యం వచ్చేది. అది ఎలా ఉండేది? రామాయణ కల్పవృక్షంలో ఈయన చెక్కిన శిల్పం లాంటి పద్యం ఎలా ఉండేదో ఈ అర్ధరాత్రి సరదాకి చెప్పిన పద్యం కూడా అలాగే ఉంటుంది. అటువంటి మహాకవులకు సాధ్యం, అది అందరికీ సాధ్యం కాదు. అందుకని బండ్ల కొలది వ్రాసినదంతయు రస నిధానం అనగా వ్రాయునితుడు, అదంతా రసవంతుడు. అందుకే భద్రాత్మ ప్రతిభుండు, ఆత్మ ప్రతిభ కలిగిన వాడు మాత్రమే ఇలా రాయగలడు. కేవలం బుద్ధి వైభవానికి సంబంధించింది కాదది. ఆ ఆత్మతత్వం ఏమిటో కూడా చూద్దాం. ఆయనకి తెలిసిన ఆయన చెప్పిన ఆత్మతత్వం ఏమిటో కూడా చూద్దాం. భద్ర ఆత్మ ప్రతిభుండు ధీరగుణ సంపద్విశ్వనాథుండు. ధైర్యంలో ఆయన మించిన వాడు లేడు. ఆ రోజుల్లో కవుల్లో ఇంత ధైర్యం కలిగిన పెద్ద మనిషి లేడు. ఆయన అనదలుచుకున్నమాట పెడీమని వేదిక మీద అనేసేవాడు. ఎవడు ఏమనుకోని ఆయనకు అనవసరం, ఏడు పని సార్. ఏదో కల్పవృక్షం మీద ఎక్కడో సభ జరుగుతుంటే ఒక ఆయన ఉన్నట్టు వేదిక మీద, నేను పేరు చెప్పను, ఆయన మొహం కొంచెం కోతి మొహంలా ఉంటుంది. ఈయన సుగ్రీవుడి గురించి మాట్లాడుతూ, సుగ్రీవుడు అంటే ఇదిగో ఇలాగే ఉంటాడు అన్నట్టు. ఆయన తెచ్చాడు అక్కడ, మళ్ళీ వేదిక ఎక్కలేదు. అలాగే ఉండదు ఆయనతో. అందుకే అనదలుచుకున్నది. అందుకే చాలా వేదికలకు ఆయన దూరం అయిపోయాడు పాపం. కల్పవృక్ష కవికి కఠిన వాక్కు. ఇంత మహాకవికి ఒక్కడేమిటా భగవంతుడు అందరికీ ఏదో వ్యాపకాయంత వెర్రి పెడతాడు. ఆ కఠిన వాక్కు కూడా పెట్టి దగ్గర ఉన్నదేదో అనేది ఇంక ఎదురువాడు ఏమనుకుంటాడు ఆయనకు అనవసరం. కాకినాడలో సభకు వచ్చారు ఆయన, ఆంధ్ర సారస్వత పరిషత్తులు వస్తే కింద 10 మంది ఉన్నారట. కింద 10 మంది, కింద 6 ఉన్నారట, వేదిక మీద 10 మంది ఉన్నారట. ఈయనకి మండింది. కింద 10 మంది, 6 ఉంటారా, వేదిక మీద 10 మంది.
దేనికి ఇంతమంది వేదిక మీద కింద 6 ఉంటే ఎప్పుడు అక్కడికంటే ఇక్కడ తక్కువ ఉండాలి కదా లెక్క. షేక్స్పియర్ నాటకాలు వేసేవారు ఇంగ్లాండ్లో, అందులో పాత్రలు ఎక్కువ ఉంటాయి. నాటకాలు ఇప్పుడు 40 పాత్రలు ఉంటాయి, కానీ షేక్స్పియర్ నాటకం అవదు. వాళ్ళు వేసే ముందు జనాలు చూసేవారు, వచ్చి జనం రాకుండా ఎలాగండి. అప్పుడప్పుడు లోపల రంగులు వేసుకుంటూ ఉంటే అందులో ఒకడు బయటకు వచ్చి తెర తీసి చూసి స్టిల్ అవర్స్ ఈజ్ మెజారిటీ, స్టిల్ అవర్స్ ఈజ్ మెజారిటీ అనేవాడు. అంటే ఇంకా జనం 40 మంది దాటలేదండి. ఇప్పుడు పాత్రధారులు 40 మంది ఉంటే చూసేవాడు 40 మంది కూడా లేకుండా వేయడం ఇది. ఇప్పుడు ఈ ఇబ్బంది భరించలేకేనండి ఇంగ్లీష్లో 1 యాక్ట్ ప్లే, ఏకాంకిక పుట్టింది. ఈ పెద్ద నాటకాలు వేసేటప్పుడు జనం తొందరగా రాకపోవడం, రాకుండా మొదలు పెట్టేస్తే మన మొదటి సీన్లో వేసిన వాళ్ళు ఉంటారు, 2-3, వాళ్ళ పాత్రలు మళ్ళీ రావు. మరి వాళ్ళకి జనం చూసే అవకాశం ఉండదు. మేము ఎప్పుడు మొదట్లో ఉంటాం, మా సమయానికి జనం రారు, మీరేమో మొదలు పెట్టేస్తారు ఎలాగా అని వాళ్ళకి బాధ. అందుకని ఏకాంకిక 1 యాక్ట్ ప్లే కనిపెట్టారు ఇంగ్లీష్లో. ఏకాంకిక ఒక చిన్న నాటిక, ఒక అరగంట సేపు ఉంటుంది. ఈ అరగంట వేసి నడుస్తూ ఉంటే జనం వస్తారు ఈ లోపుగా, అప్పుడు పెద్ద నాటకం వేసేవారు. అలాగా కాకినాడ సభలో ఆయన మాట్లాడడానికి వస్తే వేదిక మీదేమో 10 మంది, కిందేమో 6, ఆయనకి మండింది. సరే పైగా ఇంకోటి పని చేస్తున్నారు, వేదిక మీద ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ఈ కార్యకర్త వచ్చిన వాడు ఎవరు కొత్తగా ఎవరు వచ్చినా సరే వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం, వారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అంటున్నాడు. ఇప్పుడు ఎందరో వచ్చి ఇందులో చేరుతున్నారు, ఇక్కడ పెరుగుతున్నారు, అక్కడ కూడా పెరగట్లేదు. ఇక్కడ క్రమంగా 12 అయింది, అక్కడ 6 అలాగే ఉంది. చివరికి ఈయన ప్రసంగం సమయం అయ్యాక ఆయన అన్నట్టు, ఇప్పుడు నా కోసం ఈ సభ పెట్టారు కాబట్టి నేను ఒక్క మాట చెబుతాను, మీరు అందరూ నేను చెప్పినట్టు చేయాలి, కాదనకూడదని. మేము 12 మంది కిందకి దిగుతాం, మీరు 6 పైకి రండి, మీరు చెప్పండి మేము వింటామని మాట్లాడి. ఆయన ధోరణి అలాగే ఉంది. ఎప్పుడు మేమే చెప్పాలా, మీరు చెప్పలేరా, మీరు చెప్పండి మేము వింటాం. వేదిక నిబంధన ఏమిటి, పైన తక్కువ ఉండాలి, కింద జనం ఎక్కువ ఉండాలి. కింద ఎందుకు ఎక్కువ ఉన్నారు, వేదిక మీద ఎక్కువ ఉండేవాడు, అందుకని మేము దిగుతాం, మేము కింద కూర్చుంటాం, మీరు పైకి రండి అని. అలాగే ఉంటుంది. అందుకే ఈ ధైర్యం ఆయన కావ్యాల్లో కూడా ఉంటుంది. 1000 పడగల నవలలో మీరు గమనిస్తే చాలా స్పష్టంగా చెబుతాడు ప్రతి విషయం. హిందూ ధర్మాన్ని గురించి, వైదిక ధర్మాన్ని గురించి, బ్రాహ్మణత్వాన్ని గురించి, రకరకాల ఆచార సంప్రదాయాల గురించి, ముఖ్యంగా రామేశ్వర శాస్త్రి 4 కులాల స్త్రీలని పెళ్లి చేసుకోవడంలో ఉండే ఆంతర్యాల గురించి, చతుర్వర్ణ వ్యవస్థల గురించి ఏం మొహమాట పడకుండా చెబుతాడు. దాన్ని చాలా విషదంగా చెబుతాడు, మళ్ళీ మనం అంగీకరించే విధంగా. ఏమి మనం బలవంత పెట్టి చెబుతున్నాం చూడ. అసలు ఆ వాదన, ఆ తర్కం చూశాక మనం అంగీకరించకుండా ఉండలేము. అది మంచి వ్యవస్థ అని మనం అంటాం అంతే వెంటనే. ఈవేళ మనం అనుసరించకపోవచ్చు, ఈవేళ పరిస్థితులు ఈవేళ, ఆ వేళకి అది మంచిదే కదా. ఇది ధైర్యం ఉన్నవాడికి, ఆత్మ ప్రతిభ ఉన్నవాడికి సాక్ష్యం. భద్రాత్మ ప్రతిభుండు ధీరగుణ సంపద్ విశ్వనాథుండు హేమాద్రింబోలిన శోభనాద్రి కొడుకు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు శోభనాద్రి. ఆయన నిజంగా హేమాద్రి, మేరు పర్వతం లాంటి వాడు. ఆయన ధైర్యం పట్టుకుంటుంది. ఆ తండ్రి మీద ఎంతో గౌరవం ఆయనకి. అందుకే ఆయనకి కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం వస్తే, అయ్యా 1,00,000 రూపాయలు ఏం చేస్తారంటే, ఇందులో 30,000 రూపాయలు పెట్టి మా ఊళ్ళో నందమూరులో శివుడు గుడి బాగు చేస్తానని చెప్పాడు. అది తండ్రి కోరిక. శివుడు గుడిలో ధ్వజస్తంభం పడిపోయిందిరా, కట్టేవాళ్ళు లేరురా అని బాధపడేవాట. అందుకని ఈయన జ్ఞానపీఠం ఏమంటే అప్పటికేమి ఈయన సంపన్నుడు కాదు. ఈయన విశ్వనాథ వారు చాలా మధ్యతరగతి మానవుడు, చాలా మామూలు. చేసిన ఉద్యోగం కూడా జడగొట్టుకునే రకమే. ఈయనకి డబ్బులు ఎక్కడ ఉంటాయి? సభకి ఎవడన్నా పిలిస్తే ఇస్తే వాడిని ఏదో అంటాడు, మళ్ళీ పిలవడు వాడు. డబ్బులు ఉండవు ఈయన దగ్గర. మళ్ళీ ఆయన ఇంటికి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు ఛార్జీలు ఉన్నాయని అడిగిచ్చేవాడు. అంత దయ. ఆ విషయాలు బయటికి రావు. వేదిక మీద మాట్లాడిన మాటలు బయటకు వచ్చేసరికి ఆయన ఏదో కఠినంగా మాట్లాడతారండి అని ఆ మాట వచ్చింది. ఆయన చాలా దయార్ద్రమైన హృదయం కలిగిన. లేకపోతే వచ్చిన 1,00,000 రూపాయల్లో 30,000 శివుడు గుడి బాగు చేయించడం పెట్టండి, ఎవరైనా ఈ వేళ ఇస్తారండి. అలాగే ఆ వేళ 1,00,000 రూపాయలు ఎంత అసలు ఏమో సొమ్మది, అందులో మళ్ళీ 30,000 శివుడికి ఇస్తాను అని. మిగిలిన 70,000 ఏమిటని అడిగితే, నేను నా జేబులో వేసుకుంటాను, దానికి చాలా చిల్లులు ఉన్నాయి, మీకు తెలియదు అన్నట్టు. ఎస్, ఐ పుట్ ఇన్ మై పాకెట్ విచ్ హ్యాస్ సో మెనీ హోల్స్ అని అంట. నా జేబులో వేసుకుంటే దానికి చాలా చిల్లులు ఉన్నాయంటే పిల్లల బాధలు, కష్టాలు, అప్పులు చాలా ఉన్నాయని. 70,000 ఏం కర్మ, 7 లక్షల వరకు ఉన్నాయని అర్థం. ఇంత మొహమాటం లేని మనిషి. ఆ తండ్రి మీద ఎంత గౌరవం అంటే ఇంత గౌరవం. అందుకే కల్పవృక్షం రాస్తూ కూడా ఆయన రామాయణం ఎందుకు మళ్ళీ రాయడం అంటే, ఏదో చేసిన సంసారమే మరల చేయించున్నాడు కదా, తిన్న అన్నమే మరల తినుచున్నాడు, ఈ మాటలు ఎలా ఉన్నా అసలైనటువంటి కారణం ఆయన చెప్పారంటే, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తినంచనిపించుకో, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తినంచనిపించుకో, వృధాయాసము గాని కట్టు కథలు ఐహికమా పరమా
వృధాయాసముగాని కట్టు కథలు ఐహికమా పరమా అటంచు తా చేసిన తండ్రియానతియు జీవు నివేదన రెండు నేకమై నా సకలోక వైభవ సనాథము నాథ కథం రచించెదన్. రాస్తే రామాయణం రాయరా, ఎందుకురా ఇవన్నీ నేను ఏదో తిండి కింద పోక చెక్క అంటావు, పోయి తుమ్మిది అంటావు, దీనికయ్యా ఇవన్నీ నేను పని లేక. ఈ ఊరస్తులో 100 పుస్తకాలు, హాహా హూహు అదో పుస్తకం ఆయన రాసిన వాడు. హాహా హూహు ఆహా హూహు అని 2 గంధర్వులు. వాడు పొరపాటున భూమి మీద పడ్డారు. వాడికి గుర్రం తలకాయను మనిషి శరీరం ఉంటాయి, ఇలా ఏవో ఉంటాయి, కిన్నెరులు అంటారు. గుర్రం తలకాయ మనిషి శరీరం, లేకపోతే మనిషి తలకాయ గుర్రం శరీరం. వాళ్ళిద్దరూ నేల మీద పడితే ఎలా ఉంటుంది, మానవులు చూసి వాళ్ళని ఏమనుకుంటారో దీని మీద అందంగా ఓ కథ రాశాడు. హాహా హూహు దాని పేరు. ఇలా అనేక విషయాల మీద రాశాడే. ఇవన్నీ ఎందుకురా, ఏవో రాస్తున్నావు, రాస్తే రామాయణం రాయి. ఈ కట్టుకథలన్నీ ఐహికమా పరమా అని తండ్రి ఆజ్ఞ చేస్తే ఆ పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రమూర్తిలాగే విశ్వనాథ వారు కూడా పితృవాక్య పరిపాలకుడై రామాయణాన్ని మనకు అందించారు. అందుకని ఆ తండ్రి మీద గౌరవంతోడే జ్ఞానపీఠ పురస్కారంలో వచ్చిన సొమ్ముని ఆయనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ సొమ్ముని నందమూరులో శివుడు గుళ్ళో ధ్వజస్తంభం బాగు చేయించడానికి ఖర్చు పెట్టారు. ఆ తండ్రి అంటే అంత గౌరవం. హేమాద్రింబోలిన శోభనాద్రి కొడుకే ఆంధ్రత్వమే పార. తెలుగు తనం అంటే ఏమిటనే తెలిసేలా రామాయణం రాశాడు. కారణం ఏమిటో తెలుసండి ఈ మాట అనడంలో? వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడుగానే కనపడతాడు. ఆ మొదట్లో బాలకాండలో ఉండే ఆ వైకుంఠం సన్నివేశం కొన్ని తీసేస్తే చివర సీతాదేవి అగ్ని ప్రవేశం తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరో కనపడటం ఇలాంటివి కొన్ని తీసేస్తే వాల్మీకి రామాయణం మొత్తంలో రాముడు మానవుడే, దేవుడు కాదు. వాల్మీకి అలా చిత్రించలేదు. ఆయన మానవుడుగానే చిత్రించాడు, మనిషిలాగే ఆలోచిస్తాడు. ఎవరైనా కనపడినవాడు శరభంగాది మహర్షులు నువ్వు దేవుడు అయ్యా అంటే లేదండి, మా అమ్మ పేరు కౌశల్య, మా నాన్న పేరు దశరథుడు, నేను 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పాడు. ఇంకేం మాట్లాడలేదు అసలు. ఒప్పుకునేవాడు కాదు, నేను ఇది మా అమ్మ నాన్న నాకు ఇవన్నీ చెప్పకండి అనేవాడు. కానీ విశ్వనాథ 20వ శతాబ్దంలో తీర్చిదిద్దినటువంటి ఈ రామాయణంలో రాముడిని 2 రకాలుగా చిత్రించాడు. ఉంటే వైకుంఠ రాముడు, లేకపోతే తెలుగు రాముడు. అయోధ్య రాముడు కాదు విశ్వనాథ రాముడు, దశరథ రాముడు కాదు. ఉంటే వైకుంఠ రాముడు, ఆది విష్ణు అవతారంగా చెప్పేవాడు మహావైభవంగా. క్షుణీభరవారణావతరణ ప్రాచీన లీలాకృతి అంటుంది కైకేయి అలా పిలవడం ఏమిటండి? ఆయన సంబోధనలు విచిత్రంగా ఉంటాయి. అర్ధరాత్రి పిలిచింది పినతల్లి, అసలు తల్లి కాదు పినతల్లి అని. అసలు తల్లి పిలిస్తేనే వెళ్ళేవాడు లేడు ఈవేళ. అసలు తల్లి పిలిస్తేనే వెళ్ళేవాడు. తండ్రికి తీవ్ర అనారోగ్యంగా ఉందిట, కొడుకు బయటికి పరిగెడుతున్నట్ట. వెంటనే ఎవరో వచ్చి అడిగారు, ఎవడు పరిగెడుతున్నావు, మీ నాన్నగారికి అలా ఉండగా డాక్టర్ గారి కోసం ఉండ లేదు, లాయర్ గారి కోసం అన్నట్ట. పోతాడేమో అని వీళ్ళమ్మ రాయించేద్దామని, అంతకంటే ఏం లేదు. ఎవడు కంగారు వాడి కంగారుగా పరిగెడుతుంటే అనుమానం జర డాక్టర్ గారి కోసమా సాయం లేదు, లాయర్ గారి కోసం అన్నట్టు. డాక్టర్ ఎందుకు అనవసరంగా పోవడం మనకు మంచిది కదా, పెద్దలంటే పని చేసుకోవచ్చు. తల్లిదండ్రి విషయంలోనే ఇలా ఉంటుంటే మనలో కొందరు సవత్తల్లి పిలిస్తే ఎవడెడతాడండి? ఆ అర్ధరాత్రి వేళ ఆ మందిరానికి రాముడు వెడుతూ ఉంటే సాయంత్రం సమయమో రాత్రి సమయమో కానీ అప్పుడు కైకేయి ఆయన చూడగానే ఏముంటుందంటే విశ్వనాథ రామాయణంలో క్షోణీభరవారణావతరణ ప్రాచీన లీలాకృతి. నువ్వు ఒక ప్రాచీన లీల, నువ్వు తత్వమసి వాక్యానికి అర్థం, నువ్వు అహం బ్రహ్మాస్మి వాక్యానికి అర్థం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని వేదం దేని గురించి చెప్పిందో ఆ పదార్థము నువ్వు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి. వాళ్ళ అవతార పరమార్థం వేరు, ఆ జీవన పరమార్థం వేరును. అది ధ్వనించేలా ఉంటాయి ఆయన సంబోధనలు. చాలా పెద్ద మామూలుగా మనకి సంస్కృత కావ్యాలు తెలుగు కావ్యాలు రామ కౌశల్యానందన అలా ఉంటాయి, తేలిక తెలుస్తూ ఉంటాయి. ఈయన సంబోధనలు అలా ఉండవు, ఇంత పొడుగుంటుంది జాగృతి. ఈ భూభారాన్ని పోగొట్టడం కోసం అవతరించినటువంటి ప్రాచీనమైన లీలా వైభవం నువ్వు వైకుంఠ స్వామి నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది కైక. ఆయన సంబోధనలు అలా ఉంటాయి. ఆ తత్వం తెలిస్తే కానీ అలా మాట్లాడు. వారి సరిపోతాడు. తారా విలాపం పెద్ద గొప్ప ఘట్టం. అక్కడ విపరీత విధి ప్రదూషిత అంటుంది, అది సంబోధన. ఏదో మొగుడా పోయావా ఎల్ఐసి ఆ రసమయమైన అనుబంధం ఉన్నప్పుడు ఆ దుఃఖం వేరు. అలుపవు భార్య మొదలము స్థితికి తదనంతరము స్థితికి తొలుతటి దానికి కడు భేదము దోపదు అంటాడు. మామూలు వాడి భార్య అయితే
భర్త ఉన్నప్పటికీ భర్త లేనప్పటికీ ఆవిడ స్థితిలో పెద్ద భేదం ఉండదయ్యా. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. కానీ వారి నువ్వు సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడివి, మహానుభావుడు, నీ పక్కన మహారాణిగా ఉన్నాను నేను, నీ తర్వాత నా మొహయ్యవుడు చూస్తాడు ఇక్కడ. నిజంగా ఆ పద్యం చదువుతుంటే నాకు మా అందరి స్థితి, సెలబ్రిటీలు ప్రముఖులు అని అంటున్నారే మీరు, ఈ ప్రముఖుల అందరి స్థితి ఇంతే కదా అనిపించుతుంది. అంతే కదండి. మాకు ఏదైనా జరిగితే మా ఇంటికి వచ్చి పలకరించే వాడు, ఆ పూట పలకరిస్తారు, వెళ్ళిపోతారు. ఓ పూట ఏమో అది 14 లోకాల్లో 14 విధాలుగా వినపడింది. ఆయన 14 పద్యాలు రాస్తాడు. దమ్మున్న కవి అలాగే రాస్తాడు. చేతకాని వాడు ఏం చేస్తాడు, అంతట విల్లు విరిగెను అందరూ భయపడిరి కొందరు పారిపోయిరి, దిక్కుమాలిన పద్యం అంటారు. ఎందుకు రాసావు అంటే అందరికీ అర్థం కావాలి కదా అని. అర్థం కావడం ముఖ్యం కాదు, కవిత్వం సార్థకం కావాలి, అర్థం చేసుకోవాలి. ప్రేక్షకులు పాఠకులు కవిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అర్థం కాలేదని కవిని అనకూడదు. మనకు అర్థమయ్యేలా ఇవ్వాల్సిన అవసరం కవికి లేదు. కవిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పాఠకుల మీదే ఉంది ఖచ్చితంగా. ఆ స్థాయికి మనం ఎదగాలి. అందుకని కవిని దిగజార్చకూడదు. ఇవాళ జరుగుతున్నది అది. ఇవాళ జరిగింది అది. 60 ఏళ్లుగా తెలుగునాడు జరిగిన భాగవతం ఏమిటంటే తేలిక తేలిక తేలిక, అర్థం కావాలి, పిల్లలకు కూడా అర్థం కావాలంటే ఏమైంది, చివరికి అది వ్యర్థమైపోయింది. అర్థం కాకపోక వ్యర్థమైపోయింది. ఎవడు చదవడం మానేశారు. ఎవడైనా కవిత్వం వచ్చిన కవిత్వం రాసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాస్తే చూడ, ఇంతేనా ఇది నేను కూడా రాయగలను, ఈ భావన వాడికి ఏర్పడితే ఎందుకు చదువుతాడండి పని లేక. కవిత్వాన్ని ఎప్పుడూ లోకువ చేయకూడదు. కవిత్వాన్ని ఎప్పుడూ లోకువ చేయకూడదు. అది అందని పదార్థం, అది అతీతమైన పదార్థం. దానికోసం కష్టపడితే వస్తుంది అన్నప్పుడే ప్రజలు కష్టపడతారు. దేనైనా మన జీవితమైనా అంతే. అది కష్టపడితే కానీ రాదు అంటే దానికోసం కష్టపడతామండి. అది మన ఇంటి దగ్గర ఉందంటే ఎందుకు కష్టపడతామండి? ఈ మాత్రం ఆ మనస్తత్వం తెలియదా? శివధనుస్సు చాలామందికి తెలియదు. ఆయనే నారాముడు అని కావ్యం రాసి కల్పవృక్షం తర్వాత అందులో చెప్పాడు ఈ విషయం. శివధనుస్సు 19 బద్దలతో తయారైంది. 19 బద్దలతో. విష్ణు ధనుస్సు 24 బద్దలతో తయారైంది. అంటే పోయేవాళ్ళు మామూలు ధనుస్సు ఒక బద్దతో, ఒక వెదురు బద్దతో చేస్తారు. దానికి 2వ బద్ద చేర్చడం, 3వ బద్ద చేర్చడం, ఈ చేర్చినవన్నీ మళ్ళీ